ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రార్థన మోషేబాబు ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన నాన్న. మహాగణుడు పరమ కనతండి కలిసి మీ కనతండి వాడి మీ కనతండి ఇట్రీగా తిండి ఇట్రీగా తిండి మీ సన్నిధిలో కూడుకున్న తండ్రి మీకు ఎంత వందలు తిండి ఈ రాత్రి కాల సమయం తిండి యోగురంగం తిండి 25 రాజ్యం చేయండి మా మీదలో తెలియడం తిండి ఆ సందర్భాలు లోతులోకి వెళ్ళి మేము తెలుసుకున్న చూడండి ఈ రీతి వాక్యం తిండి సంవత్సరం మా మనోన్నతలు తరబడుతుంది ఇంకా నాన్నలు గారు అనుకుంటూ పడుతుంది యేసుక్రీస్తు పడుతుంది రామేన్. ఆమేన్. 24వ అధ్యాయమే 24వ అధ్యాయం కింద జ్ఞాపకం చేసుకోండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం. జయతల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితం ట్రీగా ఎంచుకో ట్రీగా తిని ట్రీగా తిని పక్కన చేరుకొని నా బాగా తిన్న అంచనా మీ కృపణలో ట్రీగా తిని ఈ రోటరీగా తిని యోగురంతో 24 వచ్చిన చేరుకోతాను కదండి మా మోనరైతే శీలాచి రోటరీగా తిని పాసల్లో కొడుకుతారు కదా మీదని సత్యస్వామి నీకు ఎంతమంది రోటరీగా తిని పక్కన జరుగుతాను కదండి మా మోనరైతే శీలాచి తండ్రి ఇంకా తండ్రి రోగులు నన్ను ముట్టేసుకొని ఏసుకృష్ణ పరమతండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి మీ మహిమ కలిగిన ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. తండ్రి రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో నాయన శిరస్సు వంచి మోకరించి తండ్రి ఇదిగో మీతో మాట్లాడుకునే చక్కటి భాగ్యాన్ని నాయన తండ్రి మీరు మాకు ఆత్మ ద్వారాగా నాయన పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము 24వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి సిద్ధపడుతుండగా నాయన మీదైనటువంటి సహాయమును శక్తిని జ్ఞానమును తెలివిని మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘ బిడ్డలను రాత్రికాల సమయంలోనైనా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన మీ కుమారుని యొక్క క్రీస్తు ప్రభు సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. దానికి అధ్యక్షులుగా కాపరిగా ఉన్నటువంటి ప్రియులు దైవ సేవకులు రాజు గారిని బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే ప్రభు మరి నాయన తండ్రి వారికి సహకారులుగా పెద్దలుగా ఉన్నటువంటి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే వారికి నాయన సహకారులుగా ఉన్నటువంటి పురుషులను బట్టి యవనస్తులను బట్టి నాయన స్త్రీలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నాయన మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంచండి. వారిని వారి కుటుంబములను మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి నాయన మరి ఈ పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే నాయన ఈ యొక్క పరిచర్య కొరకు తమ యొక్క సమయాన్ని కాలాన్ని ఇచ్చిస్తున్నారో ప్రభా మరి రెట్టింపు నాయన సమయాలను నాయన దీవెనల పూర్వకంగా ఆశీర్వాదపూర్వకంగా వారికి అనుగ్రహించండి, అందించండి తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ పరిచర్యను మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి రైట్ మంచిదని ఒక సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి ఈ కుటుంబపు ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. పాటల బుక్కేలా తీసుకురామా, ఒక పాటను పాడుకుందాం. ఈ సమయంలో ఒక పాటను పాడుకుందాం. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికైనటువంటి పాటను పాడుకుందాం. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ, ఉప్పి నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ, పాపపు లోకములో బ్రతికే మనిషికి పాపమంటుకొనుట ఇది విడ్డూరం. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ, ఆశించకు సోదరా పాపపు లోకమిది, లోకముతో స్నేహము వైరమే గదా. ఆశించకు సోదరా పాపపు లోకమిది,
లోకముతో స్నేహము వైరమే కదా. ప్రేమ గల యేసుడు తన ప్రాణమునియగా, ప్రేమ గల యేసుడు తన ప్రాణమునివ్వగా, నీ హృదయం దేవునికి ఇవ్వలేవా? నీ హృదయం దేవునికి ఇవ్వలేవా? లోపాలను దిద్దుకుని వాక్యమే అద్దము, ఈ చీకటి లోకములో దీపమే వాక్యము, ఈ చీకటి లోకములో దీపమే వాక్యము. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ, ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 24 అధ్యాయాన్ని నేడు మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నేటి ఈ యొక్క పరిచయలో మనందరం ముందుకు సాగిపోదాం. ఏమా యోబు గ్రంథము 24 అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం బైబిల్ పఠనంగా లేఖన భాగాలను. సర్వశక్తుడగు వాడు నీమాక కాలములను ఎందుకు ఏర్పాటు చేయుడు? ఆయన ఎరుగుయున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్ళను తీసివేయవారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదలను తోలివేయుదురు. విధవరాలి యొద్ద తాకట్టుగా తీసుకుందురు. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశములోని బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యములోని అడవిగాడుదులు తిరుగునట్లు బేదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెతుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకుందురు. దుష్టులు ద్రాక్ష తోటలలో పరగ ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకుని ఇందురు. చలిలో వస్త్రహీనులై పడియుందురు. పర్వతముల మీద జల్లులకు తడిసి ఇందురు. చాటు లేనందున బండను కౌగిలించుకుందురు. తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకుందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలి గొనని పనలను మోయుదురు. ఆకలి గొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడ లోపల నూనె గానుగులను ఆడించుదురు. ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పిక గలవారే ఇందురు. జనము గల పట్టణములో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొర్రపెట్టుదురు. ఎన్నో వచనము?
అయినను జరుగునది అక్రమేనని దేవుడు ఎంచడు. వినవచ్చును. వెలుగు మీద తిరుగుబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలవరు. తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమి గలవారిని చంపును. రాత్రి అందు వాడు దొంగతనం చేయును. వాడు తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వారు దరిద్రులను లేమి గలవారిని చంపును. రాత్రి యందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తమ ముఖమును ముసుగు వేసుకుని సందేశీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనొల్లరు, వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసే ఉన్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకుని పోవుదురు. వారి స్వాస్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్ష తోటల మార్గమును వారు ఇకను నడవరు. అనావృష్టి చేతను వృష్ణము చేతను మంచి నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరుచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరీ ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోదురు. వారి పిల్లలు కనని గొడ్రాండ్రును బాధ పెట్టుదురు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయును గనక వారు ఆధారము నొందుదురు. ఇలా చూడు చైతన్య, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఇంచును. వారు హెచ్చించినను కొద్దిసేపటికి లేకపోవును. వారి హీన స్థితిలో జొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు. పండిన వెన్నెల వలె పోయబడుదురు. అప్పుడు ఎలాగు జరగని ఎడల నేను అబద్ధికుడునని రుజువు పరుచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరుచువాడెవడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. ఇక్కడ యోబు గ్రంథము 24వ అధ్యాయంలో మరి యోబు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ప్రియులవి. ఇక్కడ ఈ యోబు గ్రంథము 24వ అధ్యాయంలో చాలా సందర్భాలు మనకి కనబడుతున్నాయి. ఏనా? ఈ సందర్భాలన్నిటినీ మనము ఒక 4 భాగాలుగా విడగొట్టే ప్రయత్నాలు చేద్దాం. అప్పుడు మనకి వాక్యము సులువుగా అర్థమవుతుంది. ఏనా? ఇప్పుడు మనం ఇది మనం జస్ట్ ఏంటంటే ఇప్పుడు శాంపుల్గా మనము వాక్యాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటున్నాం కదా. మరి దేవుని చిత్తమైతే ఈ సంవత్సరానికి ఇట్టి రీతిగా మనము ప్రతి వచనాన్ని టచ్ చేసుకుంటూ అసలు దీంట్లో లోపల ఏమున్నాయో కొద్ది విషయాలు మనం తెలుసుకుంటూ నేర్చుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఏనా?
ఇప్పుడు ఈ అధ్యాయం దీని సారాంశం, దీని యొక్క సందర్భం మనం పరిపూర్ణమైనటువంటి రీతిలోనికి అర్థం చేసుకునే రీతిలోనికి ఎదగాలని దేవుని వేడుకుందాం. సరే, ఇప్పుడు ఎలాగా దీని పరిచయాన్ని మనం చూస్తున్నాం కనుక ఇది పరిచయ భాగంగా ఆ పరిచయంలోనే కొంత వివరణలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏనా? ఇప్పుడు దీంట్లో సుమారుగా ఎన్ని వచనాలు ఉన్నాయి మనకి? 26 వచనాలు ఉన్నాయి కదా నాన్న? 25 26 25 వచనాలు ఉన్నాయి. రైట్, మంచిది. ఇప్పుడు ఈ 25 వచనాలని 4 భాగాలుగా విడగొట్టుకుందాం. 4 భాగాలుగా విడగొట్టుకుని మొదటి భాగం ఏంటో, రెండో భాగం ఏంటో, మూడో భాగం ఏంటో, నాలుగో భాగం ఏంటో చదువుకున్నాం అనుకో, ఆ యోబు గ్రంథంలో 25 వచనాలకి 4 భాగాలుగా ఉన్నాయని ఒక ఆలోచన మనకు వస్తుంది. ఎప్పుడైనా వాక్యాన్ని దైవ సేవకులు చెప్తున్నప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక వారధిగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం లేఖనాల్లోనికి వెళ్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయాన్ని 4 భాగాలు చేయగలిగినట్లయితే మొదటి 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఒక భాగం. ఏమన్నా ఏంటది? మొదటి 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఒక భాగం. ఏమన్నా అదేంటంటే ధనవంతులు, దరిద్రులు. ధనవంతులు కనపడుతున్నారు అక్కడ, దరిద్రులు కూడా కనపడుతున్నారు. దాని గురించి మరి యోబు గారు తన యొక్క అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా లోతైనటువంటి సందర్భంతో కూడుకున్నటువంటి అధ్యాయం ఇది. ఆయన 8వ బహుశా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మనకు కనబడుతుంది. సరే, మనం చూద్దాం. ఏమంటే 1 నుంచి 12 వచనాలు ఏంటైనా ధనవంతులు, దరిద్రులు. అది వేరు గుడ్. పేదవారన్నా ధనవంతులు వేరు గుడ్. ధనవంతులు, పేదవారు. అలాగే ధనవంతులు పేదవారి కంటే పేదవారి కంటే దరిద్రులు ఇంకా బలహీనమైన వారు అనమాట. ఏనా? పేదవారు అంటే కొద్ది గొప్ప కొంచెం ఉన్నవారు, దరిద్రులు అంటే అది కూడా లేనటువంటి వారు. ఏనా? రైట్, ఇంకేమంటాడో మనం చూద్దాం. 1 నుంచి 12 వచనాలు ధనవంతులు, దరిద్రులు. ఏనా? ఆ రెండో సందర్భాన్ని మనం చూద్దాం. 13 నుంచి 17 వచనాల్లో కొందరు పాపాత్ములు కనబడుతున్నారు. ఎవరినైనా? పాపాత్ములు. రెండో భాగం ఏంటనైనా? పాపాత్ములు. 13 నుంచి 17 వచనం వరకు ఇది రెండవ భాగం. ఇక మూడో భాగాన్ని మనం చూస్తున్నప్పుడు 18 నుంచి 21 వచనాలు పాపాత్ములకు శిక్ష ఉన్నది, దుష్టులకు కూడా శిక్ష ఉన్నది. జైతేలు ఎవరికి శిక్ష ఉన్నదమ్మా? పాపాత్ములకి శిక్ష ఉన్నది, దుష్టులకి కూడా శిక్ష ఉన్నది. ఇది ఎన్నో భాగం? ఇది మూడో భాగం. దీన్ని అలాగే అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఇక చివరి భాగం ఏంటంటే 4వ భాగం. 22 వచనం నుంచి ఎన్నో వచనం వరకు? చివరికి ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కనుక 22 నుంచి 25 వరకు ఏంటంటే ఆయన కొందరు దుష్టులను దేవుడు కాపాడుచున్నాడట. ఏం చేస్తున్నాడంటమ్మా? చివరిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే దుష్టులని కాపాడుతున్నాడని యోబు గారు తన అభిప్రాయాన్ని తన అనుభవాలతో, తన బాధలతో, కష్టాలతో, శ్రమలతో ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. నిజం, మంచిది ఇది. కష్టపడి మాట్లాడినటువంటి మాట ఒకలా ఉంటుంది, సుఖపడి మాట్లాడేవాడి మాటలు మరొకలాగా ఉంటాయి. కష్టపడి మాట్లాడేవాడి మాటలకి వెయిట్ ఉంటుంది, బరువు ఉంటుంది దానికి. సుఖపడి మాట్లాడేవాడి మాటలకి తేలిగ్గా ఉంటుంది, దానికి భారము ఉండదు నాయన మోషబే. సరే, ఇప్పుడు ఈ మొదటి నుంచి మనం ఏమనుకుంటున్నాం? ధనవంతులు, దరిద్రులు. వీళ్ళ గురించి ఏం రాయబడిందో మనము మొదటి వచనం నుంచి మనం చూద్దాం. యోబు గారు ఏమంటున్నారో మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే ఎవరెవరు కనపడుతున్నారని ఇక్కడ? ధనవంతులు. వెరీ గుడ్. ఇప్పుడు మొదటి వచనం చూద్దాం. సర్వశక్తుడగు వాడు నియామక కాలమును ఎందుకు ఏర్పాటు చేయుడు? ఆయన ఎరుగు ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? అంటే యోబు గారికి ఒక సందేహం వచ్చింది. ఏంటి ఆ సందేహం అని అంటే, దేవుని ఎరుగు ఉన్నవారట సర్వశక్తుడు నియామక కాలాలు అంటే కొంతమంది నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది జైగడ అలా ఇలాగ ఎట్టకూడదు ఏమో, కొంతమంది నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది ఘోరాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వారందరికీ ప్రతీకారం ఎందుకు జరగట్లేదు అని యోబు గారు బాధపడుతూ ఆయన దేవుణ్ణి ప్రశ్నించుకుంటూ తనను తాను స్నేహితులతో చెప్పుకుంటున్నాడు అనమాట. దేవుడు నియామక కాలాలను పెట్టాలి కదా, ఈ కాలంలో ఎలాంటి వారికి శిక్షలు వేయాలి, ఎలాంటి వారికి శిక్షలు వేయాలి, అసలే శిక్షలు వేయడానికి మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయని మనం చూసినట్టు కింద చూడండి, ఒక్కొక్కరు మనుషులు ఎలా ఉన్నారు అక్కడ కనపడుతుంది మనకి. సరిహద్దు రాళ్ళను తీసివేయవారు కలరు. సరిహద్దు రాళ్ళని ఏం చేస్తున్నాడట నాయన? తీసేస్తున్నారట. ఇప్పుడు మీరు బౌండరీలు ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు ఇది ఇక్కడ వరకు 4 బౌండరీ, ఇదేమో 6 బౌండరీ, ఇదేమో 2 బౌండరీ అని పెట్టుకుంటారు కదా.
మీరు అలా పెట్టుకుని ఇంటికి వెళ్తున్నప్పటికి పక్కోళ్ళు కుర్రోళ్ళు వచ్చేసి మళ్ళీ దాంట్లో ఏం చేస్తున్నారు? కనిపిస్తుంది. తీసేస్తున్నారు. మీరు రోజు అలాగే పెట్టుకుంటున్నారు. మరలా తర్వాత మీరు ఆడుకుందాం అనే టైంకి ఎవరో ఒకరు వచ్చి తీసేస్తున్నారు. మీకు ఎలా ఉంటదప్పుడు? మోస్ట్‌లీ ఎలా ఉంటదమ్మా? కోపం వస్తుంది. కోపం వస్తది కదా! ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరో కావాలని చేస్తున్నారని మీకు అనిపిస్తది. మీరు ఎవరిని పెట్టినా కనపడతలేదు వాళ్ళు. ఇప్పుడు ఆళ్ళని మీకు ఏం చేయాలనిపిస్తది? కొట్టాలనిపిస్తది కదా! అలాగే యోబు గారు కూడా ఏమంటున్నాడంటే, సరిహద్దు రాళ్ళు తీసివేసేవారు కలరు. అలాంటి వారికి దేవుడు ఒక కాలాన్ని పెట్టాలి. అలాంటి వారికి ఒక నియమాన్ని పెట్టాలని ఎందుకు పెట్టలేదని దేవుని మనసులోనికెళ్ళి దేవుడు పెట్టానన్నాను. ఏం చేశాడు? పెట్టాడు. పెట్టాడు. ఇక్కడ లేఖనాలు చూడాలి నువ్వు. అలా కాదు. సరిహద్దు రాళ్ళను తీసివేయవారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదలను తోలివేయుదురు. విధవరాలు యొద్ద తాకట్టు పుచ్చుకుందురు. ఎలాంటి వారట వీళ్ళు? పేదవాడు. తండ్రి లేని వారిని తరుముతారు. విధవరాంటి యొద్ద తాకట్టు పుచ్చుకుంటారు. ఇంకేం చేస్తాడట? వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశంలోని బీదలు ఎవరిని లేకుండా దాగవలసి వచ్చెను. ఇంకేమంటున్నాడు? అరణ్యములోని అడవిగాడిదలు తిరిగినట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెతుకుదురు. బీదవారు ఏం చేస్తారో తమ పని మీద బయలుదేరి వేటను వెతుక్కుంటారంటే ఆహారాన్ని వెతుక్కుంటారంటున్నాడు. ఏం వెతుక్కుంటారు నాయనా వీళ్ళు? ఆహారం. ఆహారాన్ని వెతుక్కుంటారు అని అంటున్నాడు. కారణం ఏంటి? వారికి మరి బీదలకు ఆహారం ఉంటుందా? అలాంటి వారిని కూడా మరి ఇబ్బందుల పాలు చేసే మనుషులు ఉన్నారు. అలాంటి వారికి దేవుడు నియామక కాలాలను పెడితే భలేగుంటుందిలే అన్నటువంటి ఒక ఆలోచన ఆయనకు వస్తుంది. ఎవరికి? యోబు గారికి. ఎడారిలో వారి పిల్లలకు ఏం దొరకదట? ఆహారం దొరుకును. ఎడారిలో వారి పిల్లలకి ఏం దొరుకుతుందట? ఆహారం. అక్కడే ఉన్నాయి కదా మరి వారికి ఆహారాలు. పొలములో వారు తమ కొరకు గడ్డి, తమ పశువులకు గడ్డి కోసుకుంటారు. వారు ఆహారాన్ని వెతుక్కుంటారు. తమ పశువులకు ఆహారాన్ని సిద్ధపరుస్తారు. దుష్టులు ద్రాక్ష తోటలో పరగా ఏరుదురు. దుష్టులైతే ఏం చేస్తారట? ద్రాక్ష తోటలో పరగ వేరుకుంటారట వీళ్ళు. మరి బీదవారైతే ఎడారిలోనికి వెళ్తారంట. ఎడారిలో ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? ఈ దుష్టులు దుర్మార్గులైతే వాళ్ళు ద్రాక్ష తోటలు అందంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఎలా ఉంటాయినైనా? ద్రాక్ష తోటలు అందంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. వాటిల్లోకి వెళ్ళి ఏరుకుంటున్నారట వీళ్ళు. ఏమా ఇలా మనం దేవుని మాటలను అర్థం చేసుకున్నాడు. ఇంకా మనకి చాలా సందర్భాలు కనబడుతూ ఉన్నాను. ఇంకేమంటున్నాడు ఆయన? ఏమండి, చలిలో వస్త్రహీనులే పడియుందురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొని ఉంటారట. ఎవరు పాపము? దరిద్రులు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ధనవంతుల గురించి మాట్లాడుతున్నాం, దరిద్రుల గురించి మాట్లాడుతున్నాం. ధనవంతులు ఏం చేస్తారట? ఏమండి ఎక్కడ ఏరుకుంటారట? ద్రాక్ష తోటలో ఏరుకుంటారట పరగా. ద్రాక్ష తోటలో పరగ ఉంటుంది ఏంటి? అసలు ద్రాక్ష తోట దాన్నే కూసుకుని పోతారట వీళ్ళు. దాని భాగాలు మనం అర్థం చేసుకుంటే. మరి దరిద్రులు అరణ్యంలో ఎడారిలో ఎక్కడ దొరుకుతుంది? కంటి చూపు మేరలో ఎక్కడ ఆహారం వారికి కనిపించదు. అలాంటి దాన్ని ఏం చేస్తున్నారు? ఆహారాన్ని వెతుకుతున్నారు. ఏమంటే దుష్టులు ద్రాక్ష తోటలో పరగవేరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొందురు. చలిలో వస్త్రహీనులై పడి ఉందరు. చలిలో ఏం చేస్తారట నాయన? వస్త్రహీనులై పడి ఉంటారు పాపం. పర్వతముల మీద జల్లులకు తడియుదురు. చాటు లేనందున బండని కౌగిలించుకుందరు. వర్షం వచ్చినప్పుడు చూడండి, గొడుగు ఉన్నవారు ఒకలాగా వెళ్తారు పాపం, గొడుగు లేనివారు గనగనలాడుతూ పాపం నిలువు నీళ్ళు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన. తండ్రి లేని వారి పిల్లలను రొమ్ము నుండి లాగువారు కూడా కలరు. తండ్రి లేనటువంటి పిల్లల యొక్క తల్లి యొక్క బిడ్డ నుంచి తల్లిని కూడా ఏరి చేస్తారట. ఎందుకని? వీరికి ఆహారం ఇవ్వాలంటే ఆ బిడ్డను వీళ్ళకి దాసులుగా ఇచ్చేయాలని. ఎలాంటి ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల దగ్గర దరిద్రులు కూడా బాధలు అనుభవించేవారు ఉన్నారు. ఇలాంటి వారికి దేవుడు ఒక నియమాన్ని పెట్టాలి. ఒక నియామక కాలంలో ఇలాంటి వారందరికీ శిక్షలు రావాలని ఆయన మరి వాక్యాన్ని దేవుడి మాటలను తెలివేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకేమన్నాడు చూడండి, వారు దరిద్రుల విషయం ఎన్నో వచ్చిన 9వ వచనం చూడాలి. అక్కడ చూడండి, 9వ వచనం చూడు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకుందురు. ఏమండి, దరిద్రులు వస్త్రహీనులే బట్టలు లేక తిరుగుతారట. చూడండి పాపం, వీళ్ళు ఏం చేస్తారట? బట్టలు లేకుండానే తిరుగుతారట పాపం. చూసారా ఎవరి వలన? అయినా దరిద్రులు. మరి ధనవంతులు వారి ఇష్టము, వారికి కావలసినటువంటి వస్త్రాలతో, వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలతో ఉంటున్నారు కదా. ఇదేంటి తండ్రి అని ఒక వేదనతో మాట్లాడుతున్నాడు.
అదే డబ్బున్నవాడు అయితే ఏమని మాట్లాడతాడు, యోబు గారి కష్టాలు వచ్చినాయి కాబట్టి అలా మాట్లాడతాడు. యోబు గారి కష్టాలు రాకుండా ఉంటే ఎలా మాట్లాడతారు ఆయన? డబ్బున్నవాడి దగ్గర లోకం, రాజ్యం అని అంటాడు. పండగ జరిగింది మొన్న. డబ్బున్నవాడి దగ్గర పండగ అంటున్నాడు. నా స్నేహితుడు కాపాడ్డాడు ఇందాక పొద్దుట ఇద్దరం కలుసుకొని మాట్లాడుతాను. ఒక అన్నయ్య మాట్లాడుతూ, ఓ తమ్ముడు మాట్లాడుతూ తన ఎదుగుదలను చూసి మంచిగా చెప్పాడు. చాలా గొప్పగా చెప్పాడు. తాను ఉన్నత స్థాయిలోనికి వెళ్ళాడు. ఒక కళ్ళ ముందు ఏమీ లేని సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా సైకిల్ మీద తిరిగేవాడు ఆ తమ్ముడు. ఈరోజు ఒక కారు, ఈరోజు ఒక బైకు, తన పొజిషన్ దేవుడు చక్కగా ఉంచాడని ఉదయకాల సమయంలో ఇంచుమించు సుమారు ఒక 40 నిమిషాల పాటు ఆయనతో సమయాన్ని కేటాయించడం జరిగింది. ఎప్పుడూ అంత సమయాన్ని నేను ఎవరికి ఇవ్వను అసలే. సమయాన్ని అస్సలే ఎవరికి ఇవ్వను అసలే. కానీ ఆయనకు ఒక 40 నిమిషాలు అనుకోకుండా అలా కేటాయించవలసి వచ్చింది. అంటే అతని ఎదుగుదలను గురించి మాట్లాడుకుంటున్నాడు. అంటే ధనవంతులు ఒకలాగా మాట్లాడుకుంటారు, దరిద్రులు మరొకలాగా మాట్లాడుకుంటారు. మన బంధువులకు ఒక ఆయనకి ఈ నెంబర్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆయనతో కొంతసేపు మాట్లాడడం జరిగింది. ఏనన్నా ఇంకా ధనవంతుల గురించి ఏమన్నాడు చూడండి, ఆకలి గొని పనలు మోయుదురు, వారు తమ యజమానుడు గోడల లోపల గానుగును కూడా ఏం చేస్తారట వీళ్ళు, ఆడుదురు, ద్రాక్ష గానుగులను కూడా త్రొక్కుదురు అని అంటున్నాడు. జనములు గల పట్టణములో వారు మూలుగుదురు, గాయపరచబడిన వారు మొర్రపెట్టుదురు. అంటే దరిద్రులు మొరపెడతారు, ధనవంతులు మొరపెడతారు, నాయన మొరపెట్టరు. ఇంకేమన్నాడు చూడండి, అయినను జరిగినది అక్రమమని దేవుడు ఎంచడు. ఇలా జరుగుతున్న దేవుడు అక్రమని ఎంచడు అంటున్నాడు చూడండి యోబు గారు. యోబు గారు ఏమన్నాడంటే, దేవుడు ఇలా ఎంచడని అంటున్నాడు. దేవుడు ఎంచుతాడు, కాకపోతే ఏంటంటే కొంచెం సమయం పడుతుంది అని అంతే. ఏనన్నా ధనవంతులకి ఎలా వెళ్తుందో దరిద్రుల్ని కూడా దేవుడు అలా చూపిస్తాడు దేవుడు, కాకపోతే కాస్త సమయం మనకు కనపడుతుంది. ఇక్కడ మనకి నూతన నిబంధన గ్రంథంలో యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమంటుందో ఒకసారి అక్కడికి వెళ్దాం మనం. యాకోబు పత్రిక ఈ సందర్భాన్ని బట్టి యాకోబు పత్రికలో ఒక మంచి మాట మొదటి అధ్యాయంలోనే ఉంటుంది పిల్లరా. సందర్భం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడిందో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు ఏం చేయాలట అంటే, దీనుడు అతను దీనత్వంలోనే పెట్టాడు. ఎందుకనంటే ఆయనలో ఒక కొన్ని సత్కార్యాలు దేవుడు చూడాలనుకుంటున్నాడు, అందుకనే అతను దీనుడిగా చేశాడు. ధనవంతుణ్ణి దేవుణ్ణి పుట్టించేది ఎవరనంటే దేవుడే. ఇంకా మరలా దాంట్లో ఇంకేమీ లేదు, ఇంక తేడా ఏమీ లేదు. కాకపోతే దరిద్రుడిగా ఉన్నవాడు ధనవంతుడిగా మారడానికి అవకాశం ఉంది. ధనవంతుడు దరిద్రుడిగా అయితే బతకలేడు, కానీ దరిద్రుడు ధనవంతుడైతే బతకగలడు. ఒకవేళ ధనం పోయినా మరలా తిరిగి దరిద్రతను అనుభవించగలడు అతను. ఎందుకంటే ఆ స్థాయిలో నుంచి వెళ్ళాడు కనుక దాని విలువలు ఆయనకి తెలుస్తుంది. తమ్ముడు ఈరోజు మాట్లాడిన తమ్ముడు అదే అన్నాడు, నేను 2-3 సైట్లు కొన్నాను, కారు కొన్నాను, బండి కొన్నాను, బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంది, బంగారం కొన్నాను, ఇవన్నీ చెప్తున్నాడు అతను. ఆయన చెప్పినట్లు ఒక్కటి కూడా మన దగ్గర లేదు అసలే. ఆయన అప్పటి నుంచి ఆయన నాకు కనబడిన కానించి నేను ఎలాగున్నాను అలాగున్నాను, నాకు ఆయన కనబడిన కానించి ఆయన అలా పెరుగుతూనే ఉన్నాడు ఆయన. ఆ తమ్ముడు అంత గొప్ప స్థాయిలో దేవుడు ఆ పొజిషన్ ఇచ్చాడు. అయినా సరే ఇంకా నేను కష్టపడాలి, ఒక నలుగురికి ఉపాధిని కలిగించాలి, బిజినెస్ చేయాలి అని తన మనసుని ఇచ్చుకుంటూ మాట్లాడారు. సరే నేను చాలా ఆనందపడ్డాను. కానీ ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడనంటే, ఇక్కడ యాకోబు గారు అంటే, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతను కూడా ఏం చేయాలి, అతిశయించాలి. ఎవరికి ఇచ్చిన దానిని బట్టి వాళ్ళు అతిశయించాలి. ఇది దేవుని వలన కలిగిందని నమ్మాలి. ఏమన్నా యాకోబు గారు ఇలాగంటున్నాడు కదా. ఒకసారి యెషయా గ్రంథానికి కూడా వెళ్దాం ఈ సందర్భాన్ని బట్టి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మొదటి యెషయా గ్రంథము 2వ అధ్యాయము తీసారా? యెషయా గ్రంథము 2వ అధ్యాయం, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, అహంకారాతిశయము గల ప్రతివానికిని ఔన్నత్యము గల ప్రతివానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు.
దేవుడు ఏం చేశాడట నాయన? ఒక దినాన్ని నియమించాడట. ఇప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి, 28 మొదటి వచనం చదువుదాం నాన్న. ఇప్పుడు అంటే మొదట 1 నుంచి 12 వచనాలు ధనవంతుల కొరకు దరిద్రుల కొరకు వ్రాయబడిందని మనం అనుకుంటున్నాం కదా నాన్న. ఇప్పుడు యోబు గ్రంథము 28 అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు? యోబు గ్రంథము మనం చదువుకున్నాం కదా, 24 అధ్యాయం మొదటి వచనం, సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరుగు ఉన్నవారు ఆయన దీనులను ఎందుచేత చూడకున్నారు? అంటే సర్వశక్తి వాడు నియామక కాలాన్ని నియమించాలి. ఇప్పుడు దేవుడు నియామక కాలాన్ని నియమించాడా? చూడండి 12 వచనం యెషయా గ్రంథం 2:12లో, అహంకారాతిశయము గల ప్రతి వానికిని ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఎలా నియమిస్తేనే అహంకారులకి, ఏమండి గర్విష్ఠులకి అనగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటినీ, బాషాను సింధూర వృక్షములన్నిటినీ ఆయన ఏం చేస్తాడంటే అణిసి వేసేస్తాడు. ఒక దినాన్ని నియమించాడు. అది యోబు గారు చెబుతున్నాడు తన మాటలతో. ఇప్పుడు బైబిల్ మనం ఆలోచించేస్తుంటే ఇప్పుడు ఏం కనపడుతుంది? ధనవంతుడు దరిద్రులకి దేవుడు ఒక దినాన్ని నియమించాడు. దరిద్రతలో ఉన్నవాడిని, దీనస్థితిలో ఉన్నవాడిని ధనవంతులుగా చేస్తాడు. ధనవంతులై గర్వించినటువంటి వారిని అధోపాతాళానికి దేవుడు తొక్కేస్తాడు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. మొదటి భాగంలో యోబు గ్రంథం 24 అధ్యాయం మనం 4 భాగాలుగా చేసుకున్నాం కదా. మొదటి భాగం ధనవంతులు దరిద్రులు. ఇప్పుడు రెండో భాగం ఏంటి? కొందరు పాపాత్ములు అన్నాడు. పాపాత్ములు అనగా మరలా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే. ఈ పాపాత్ముల గురించి యోబు గారు ఏమంటున్నాడు? ఇప్పుడు 13వ వచనం నుంచి చదువుదాం. 13వ వచనం నుంచి ఏముంది? 13వ వచనం నుంచి 17వ వచనం వరకు కొన్ని భాగాలు చదువుకుందాం. వెలుగు మీద తిరగబడువారు కలరు. ఎవరి మీద తిరగబడతారట? మనుషుల మీద మనుషులు మనం తిరగబడతాం మనకు తెలుసు. రాజ్యాల మీద రాజ్యాలు తిరగబడడం మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎవరెవరి మీద తిరగబడుతున్నారు? చదువునాను. వెలుగు మీద తిరగబడువారు కలరు. వెలుగు మీద తిరగబడటం ఏంటి? వెలుగు వస్తుంది, వెలుగు మాకు వద్దు అని తిరగబడి పడుకుంటారనమాట వీళ్ళ. వెలుగులో ఏం చేయాలి? పనులు చేసుకోవాలి, కష్టపడాలి. వెలుగులో సాయంత్రం వెలుగు ఉన్నంత వరకు కష్టపడాలి. యేసుక్రీస్తు వారు ఎలాగంటారు? ఏమంటాడు తెలుసు? ఆయన పగలున్నంత వరకు నా తండ్రి పని చేయవలని కదా అంటారు. ఆయన వెలుగుని ఏం చేశాడు? అదనమాట. వెలుగు మీద తిరగబడలేదు, వెలుగుని సద్వినియోగం చేసుకున్నాడు. అందుకని అనేకులను వెలిగించాడు ఆయన. ఈరోజు మనం అందరం వెలుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసు? ఇలా బైబిల్ పట్టుకుని వాక్యం, యేసుక్రీస్తుల వారు మనల్ని వెలిగించాడు. మనం వెలుగుతూ ఇతరులను ఏం చేయాలి? వెలిగించాలి. మనం వెలుగుతలేదనుకోండి, మనం పడుకుంటున్నాం అనుకోండి, మనం నిద్ర అవుతున్నాం అనుకోండి, ఇంకెదటోళ్ళు ఏం వెలుగుతారు? కనుక మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. చూద్దాం ఇక్కడ. వెలుగు మీద తిరగబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. వెలుగు మార్గాలు ఏంటి? వెలుగు వచ్చిందనుకోని అయినా లారీ స్పీడ్గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా? వెలుగులోని అదే చీకట్లో స్లోగా వెళ్తాడు. కారణం ఏంటి? చీకటి ఏమో వెనక నుంచి పక్క నుంచి ఎవడన్నా వస్తే ఒకవేళ యాక్సిడెంట్ అవుతే బోల్డెన్ ఇబ్బందులు పడాలి. కనుక ఇలా ఉండకూడదు. మరి ఏం చేయాలి? చక్కగా దాన్ని ఏం చేస్తాడో ఆ మార్గాలను గుర్తుపడతాడనమాట. చూడండి కింద దాని భావాలు మనం బయటకు వస్తాయి. దాని త్రోవలలో నిలవరు. తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును. నరహంతకుడు ఎప్పుడు లేస్తాడట? తెల్లవారినప్పుడు, అంటే దొంగతనాన్ని చేయడానికి. పాపాత్ములు మనం ఎన్నో భాగం చదువుతున్నప్పుడు రెండో భాగం 13 నుంచి 17 వచనాలు ఏంటి? కొందరు పాపాత్ములు అన్నాడు. ఆ పాపాత్ములు ఎలా ఉంటాడో ఇక్కడ వాక్యం ద్వారా యోబు గారు మాట్లాడుతున్నారు. ఏమండి? తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమి గలవారిని. తెల్లారగట్ల వెళ్ళి ఏం చేస్తాడంటే వీడు పని చేసుకోడట. దరిద్రులని, ఇంకెవరిని? లేమి గలవారిని చంపేస్తాడట. రాత్రి యందు వాడు దొంగతనం చేసినాడు. ఎప్పుడు చేస్తాను ఆయన మోసబాబు? పగలు చేస్తాడా? ఇప్పుడు పగటాలు కూడా చేస్తున్నారులేండి. ఇంటి దగ్గర ఎవరు లేకపోతే పగటాలు కూడా చేస్తున్నారు దొంగతనాలు. కానీ ఒకప్పుడు ఎప్పుడు చేసేవారు తెలుసా దొంగతనాలు? రాత్రికాల సమయంలో చేసేవారు. దీన్ని గురించి మాట్లాడుతూ కింద ఒక మాట అంటున్నాడు, చీకటిలో వారు కన్నం వేదురు. దొంగతనం చేసినాడు ఎప్పుడు కన్నం వేస్తాడు? బ్యాంక్ కన్నం వేసినాడు ఏటీఎంలో గట్ట ఎప్పుడు వెళ్తాడు దొంగతనానికి? రాత్రి మాటలు వెళ్తాడు, అప్పుడు ఎవరు ఉండరు కాబట్టి. ఏనా? ఇంకా చూద్దాం. చూడండి, పగలు దాక్కుంటారు అన్నాడు. చీకటిలో వారు కన్నం వేస్తారు. పగలత్మాలు ఏం చేస్తారు? రాత్రి అంతా దొంగతనం ఎలా చేయాలని పగలంతమాలు హాయిగా తినేసి పడుకుని రాత్రి వెళ్తారనమాట. మన వాళ్ళు కొన్ని ఆటలు ఆడేటువంటి వారు ప్యాకెట్ ఆడేటువంటి పగల ఆడరు, రాత్రి మాటలు ఆడుకుంటారు. ఎవరు రాకుండా ఉండడం కొరకు. ఏనా? కొన్ని ఆటలు
అలాగే కొన్ని త్రాగుళ్ళు ఇప్పుడు త్రాగుళ్ళు పగలు కాదులేండి, రాత్రులు కాదు, పగలే ఎక్కువ తాగుతున్నారు ఇప్పుడు రాత్రుల కంటే. సరే వారిని ఎవరిని మనం మాట్లాడకూడదనిగా ఇది మనం మన కుటుంబ ప్రార్థనలు గనక వాక్యం ద్వారాగా మనం మాట్లాడుకోవాలి గనక. అయితే వాక్యం మనకి ఎలా సెలవిస్తుంది, కొందరు ఏం చేస్తారట, వెలుగు చూడనొల్లరు, పగలు దాక్కుంటారు, చీకట్లో కన్నం వేస్తారు గనక అలాంటి వారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారందరూ ఉదయమును మరణాంధకారంగా ఎంచుతారట. ఉదయాన్నే ఎలా ఎంచుతారట? మరణాంధకారం అంటే అయ్య బాబోయ్! ఈ టైంలో వెళ్తే మనుషులు మనల్ని చంపేస్తారనుకుంటాడంట దొంగోడు. వెలుగుని ఏం చేస్తాడు, మరణాంధకారం కింద అనుకుని వెలుగు వచ్చినప్పుడు చక్కగా పడుకుంటాడనమాట. తాతయ్య అలాగే చేసేవాడు. అందరూ కష్టపడి పనులు చేస్తుంటే పని కాలంలో ఓయ్ అని తాగేసి మంచం మీద పడుకుని ఉండేవాడు తాతయ్య గారు, చిన్న తాతయ్య. అందరూ పనుల కాలం అది. ఆ కాలంలో పాపం ఆయనకి ఆ మనస్సు ఇంకా అలా ఉండేది ఆయనకి. సరే ఇక్కడ కూడా ఏమంటున్నాడనంటే, కొందరు ఏం చేస్తారట, వారందరూ ఉదయము మరణాంధకారం ఎంచుదురు, గాఢాంధకార భయం ఎట్టిదైనది వారికి తెలియచున్నది. ఏమంటే జలముల మీద వారు లేచి కొట్టుకుని పోవుదురు. జలముల మీద లేచి ఏం చేస్తారట ఆయన? కొట్టుకుని పోవుదురు. ఏమండి ఇది మనకి కొందరు పాపాత్ముల గురించి కనబడుతుంది కదా. ఇక 18వ వచనం నుంచి 21వ వచనం వరకు, 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ఏమని మాట్లాడుకుంటున్నాం, పాపాత్ములకు శిక్ష ఉన్నది, అలాగే దుష్టులకు కూడా శిక్ష ఉన్నది. ఎవరెవరికి చేతుల్ని? పాపాత్ములకి శిక్ష ఉన్నది, అలాగే దుష్టులకు కూడా శిక్ష ఉన్నదని యోబు గారు ఎన్నో భాగంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన 3వ భాగంలో చెప్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు 3వ భాగం ఎన్నో వచనం నుంచి? 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆల్రెడీ 18వ వచనం నుంచి మనం చదువుకున్నాం కనుక ఇప్పుడు 21వ వచనం వరకు చదువుకుందాం. వారు పిల్లల కనని గొడ్రాండ్రును బాధ పెట్టుదురు, విధవరాండ్రుకు మేలు చేరట. ఎవరు వీళ్ళు? పాపాత్ములు ఏం చేస్తారట నాయన? విధవరాలను ఏమంటే గొడ్రాండ్రులు కలిగినటువంటి బిడ్డలని వీళ్ళు ఇబ్బందులు పెడతారంట అన్నాడు అండి. ఇంకేమన్నాడో చూడండి. ఇలా మనం చూసినప్పుడు ఇది పాపాత్ములకును దుష్టులకు శిక్ష ఉందంటున్నాడు. ఇక చివరి భాగాన్ని మనం చూద్దాం. చివరి భాగం ఏంటి? ఆయనను దేవుడు కొందరు దుష్టులను కాపాడుతున్నాడు అంటున్నాడు. ఆ సందర్భాన్ని కూడా మనం చదువుతాం. ఎన్నో వచనం? 22వ వచనం చదువుతాం. ఓకేనా? 22వ వచనం చివరిగా, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన బలము చేత కొందరు బలవంతుల్ని ఏం చేస్తున్నాడు? బలవంతుల్ని, ధనవంతుల్ని ఆయనే కాపాడుతున్నాడు. ఆ బలవంతుల్ని, ధనవంతుల్ని ఎందుకు కాపాడుతున్నాడంటే దీనులకి, పేదలకి సహాయం చేస్తారని. రతన్ టాటా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన కరోనా టైంలో ఎన్నో సుమారుగా కొంత డబ్బునిచ్చాడన్నారు. అది మనకి సంఖ్యపూర్వకంగా తెలియదు కానీ అనేకులు చెప్పినప్పుడు విన్నాం కానీ మనసు పెట్టలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మర్చిపోతున్నాం. అందుకని అంటంట వాక్యము ఎవరైనా చెప్పినప్పుడు, కొన్ని సూచనలు చెప్పినప్పుడు, సలహాలు చెప్పినప్పుడు వాటిని ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి. మనం ఇలాంటి సందర్భాలు అవి మనకి ఉపయోగపడతాయి. అందుకనే జ్ఞానం గలవాడు విని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారని బైబిల్ సెలవిస్తుంది. కనుక మీరు ఎక్కడి నుంచి ఏం చేయాలి, ఎవరు ఏం చెప్పినా వాక్యం చెప్పేటప్పుడు ఆ సందర్భాలన్నింటినీ మనసులో పెట్టుకుంటే మనకి ఏదో ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది. చూద్దాం ఏం చేస్తాడట. ఆయన తన బలము చేత కొందరు బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణం గురించి ఆశ విడిచినను వారు మరలా బ్రతుకుతున్నారట. కొందరు ప్రాణం గురించి ఏం చేస్తున్నారు? ధనవంతులు పాపం ఎంతో డబ్బు ఉంటుంది కానీ అనుభవించడానికి ఆయుష్ ఉండదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారి మంచితనాన్ని బట్టి దేవుడు వారికి ఆయుష్ని, అవకాశాన్ని ఇస్తాడు. కారణం ఏంటంటే వారు బాగుపడిన తర్వాత పేదవారికి, దిక్కులేని వారికి, అనాథలకి వారు చేయూతలను ఇస్తారని. ఎందుకనంటే వారు కూడబెట్టుకున్న ధనం వారు చచ్చిపోతే వారు వెంట వెళ్తుంది కదా. అదే ఆయన బ్రతుకుంటే ఆ ధనాన్ని ఇతరులకి ఇస్తే దేవుడు వీరిని బట్టి వారికి ఆయుష్ని ఇస్తాడు. ఇలాంటి విషయాలు చాలామందికి తెలియవు. సరే ఇంకా మనం చివరి ముగింపులోనికి వెళ్దాం. ఏంటి ఎందుకని చివరి భాగం? ఆయనను కొందరు దుష్టులను దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన కాపాడుతున్నాడు. అదే కదా కాపాడడం అంటే. కొందరు ప్రాణం గురించి ఆశ విడిచినను ఆయన ఏం చేస్తున్నాడు? మరలా వారిని బాగు చేస్తున్నాడు. ఆయన వారికి అభయము కలుగుజేయును గనక వారు ఏమిటి ఆధారము నొందుదురు. దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి అభయాన్ని ఇస్తున్నాడు. అభయం అని అంటే, దొరబాబు నువ్వు వచ్చేస్తే నేను రామచంద్రపురంలో ఉన్నాను, నువ్వు కారు ఎక్కువస్తావు, బస్సు ఎక్కువస్తావు, నేను ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తాను నీకు అని అంటాడు నేను లావరాజు గారు. అప్పుడు నాకు ఏంటి అభయం? నా దగ్గర డబ్బులు ఏమి లేవు అంటే అవసరం ఏమి లేదు, నువ్వు ఎవరొకరు బండి ఏదో ఒక ఆటోకి వచ్చేసి
లేకపోతే ఏదన్నా బస్ ఎక్కి వచ్చేసి నేను ఇక్కడ దిగిన తర్వాత సెంటర్‌లో ఉన్నాను నీకు ఇచ్చేస్తాను డబ్బులు అనగానే నాకు ఎంత సంతోషంగా ఉంటది అప్పుడు అభయం. ఆహా! ఆయన నాతో పాటు ఉన్నాడు గానీ నాకు భయం మీద నేను రామచంద్రపురం వెళ్ళాలి గానీ ఆయన నన్ను రిసీవ్ చేసుకుంటారాయన. ఏవండీ ఈ మాట ఎలాగుంది చూడు. ఆయన వారికి అభయము కలుగజేయని అనుగ్రహించును గనక ఆయన భయపడరు. ఆయన వారి మార్గమును ఆయన వారి మార్గముల మీద తన కనుదృష్టి ఉంచి వారిని హెచ్చించును. దేవుడేం చేస్తాడంట ఆయన వారిని? హెచ్చిస్తాను. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోదురట. ఎవరు వీళ్ళు? ధనవంతులే. వారు హెచ్చింపబడతారు గానీ కాసేపటికి ఏముండరు ఈళ్ళు? కాసేపటికి ఉండరు. అందుకని ఇంతలో మాయమైపోయి అంతలో కనబడే ఆవిరి వంటి వారు అని వాక్యం మనకి సెలవిస్తుందండి. యోబు గారు అదే మాట్లాడుతున్నారు. వారు హెచ్చింపబడినను కొద్దిసేపటికి లేకపోదురు. కనుక ఈరోజు మనుషులకి హెచ్చింపు అనేటువంటి దేవుడు ఇస్తాడు. ఆ హెచ్చింపును మనం నిలబెట్టుకోవాలి. అది ఎంతలో కనబడి మాయమైపోయేదానిగా ఉండకూడదు. ఆ ఆశీర్వాదము మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకే తోడుగా ఉండాలంటే అలాంటి హెచ్చింపుని మనం దేవుని వేడుకోవాలి. అంతేగాని నేను చెప్పాను కదా మరొకసారి దేవుడు అందుకనే సాక్ష్యంగా చెప్పించాడేమో. ఆ తమ్ముడు మాట్లాడుతున్నాడు, అన్నయ్య నాకు ఆ తమ్ముడికి నాకు తెలుసు అతను సైకిల్ మీదే వచ్చేవాడు. ఇద్దరం సైకిల్ మీద వ్యాలింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. తన సైకిల్ మీద వెళ్ళాడు. మార్నింగ్ సైకిల్ మీద ఇద్దరం వచ్చేసేవాళ్ళం. అలా తను చదువుకున్నటువంటి చదువును బట్టి దేవుడు అతనికి ఈరోజు ఒక పొజిషన్ ఇచ్చాడు. చక్కటి భార్యను వివాహం చేసుకున్నాడు. 2 బిడ్డలు పుట్టారు. తనకు ఒక బండి ఉంది, ఒక కారు ఉంది. ఏమండి మన ఓదురులో ఒక మంచి సైట్ ఉంది. ఏమండి అలాగా కరపలో మంచి సైట్ ఉంది. అలాగా ఆ పక్కన తాళపాలెంలో ఒక సైట్ ఉంది. ఇలా కొన్ని సైట్లు 3 సైట్లు అంటే ఇలా చెబుతున్నాడు తను. అంటే తను అలాగ అభివృద్ధి చెందాడు కదా! ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి దేవుడు ఏమంటున్నాడు? వారు హెచ్చింపబడినను కొద్దిసేపటికే లేకపోదురు. అలాగా నా తమ్ముడు అలా ఉండకూడదనేది నా అభిప్రాయం కాదు గానీ కొంతమంది హెచ్చింపబడుతూ ఉంటుంటారు. అలాగే ఆ తమ్ముడు చూసిన నాటి నుంచి నేటి వరకు నాకు కూడా నేను ఎలా ఉన్నాను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. నాకు ఏదీ లేదు. అయినా సరే దేవుడు దీన్ని ఏది రోజు మనకి లోటు చేయడం లేదు. అదే కదా కావాల్సింది. కొన్ని వెనకాల ఇప్పుడు 10 లక్షలున్నా, 5, 6 లక్షలున్నా ఏం చేస్తే మనకి కడుపు నిండా భోజనం చేయగలిగినటువంటి వాడే ఆశీర్వదింపబడినటువంటి వాడు. కూడబెట్టుకునేవాడు కాదు. కష్టపడి పని చేసుకుని పూటకు భోజనం చేసుకుని ఇలా దైవ సన్నిధిలో దైవవాక్యాలు చదువుకునేటువంటి వాడు. ఆ తమ్ముడు అన్నాడు, మరి ఆ తమ్ముడు ఇంత భక్తిగా ఈయన ఎలా చేయగలిగాడంటే ఆయన చేయలేడు. ఆయన అన్నాడు నేను వ్యాపారాలని చేయాలని అన్నప్పుడు సరే మీరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట పలికారు. అది ఒక్కటి చాలు మనకి. ఏం చెప్పాడు ఆయన? ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ అన్నాడు అంతే. అయితే ఆ తమ్ముని కూడా అనేక సందర్భాల్లో ఇన్వైట్ చేయలేదు. సార్ నెక్స్ట్ కంపల్సరీగా ఇన్వైట్ చేసి సార్ ఆయన ఆహ్వానిస్తే మన చర్చికి కానీ మనకు కానీ ఆయన ఎంతో కొంత దేవునికి కానుకనిచ్చి ఆయన దేవుని మహింపరచగలరు. అలాగే ఎన్నోసార్లు నేను చెప్పాలనుకున్నాను కానీ మనకి ఆ సందర్భాన్ని బట్టి రాలేకపోయింది. అయితే ఇక్కడ యోబు గారు ఏమంటున్నారంటే వారు హెచ్చింపబడినను కొద్దిసేపటికే లేకపోదురు. అలాంటిది మనకొద్దు. దేవుడు హెచ్చిస్తే అది నిత్యం ఉండేలాగా నీకు మహిమ కలిగేది నాకు ఈ తండ్రిని దేవుణ్ణి అడగాలి. అంతేగాని ప్రజల కొరకు, పేరు కొరకు, వాటి కొరకు కాదు. మనం ఉండడానికి, మనం బ్రతకడానికి దేవుణ్ణి దీవించమని అడగాలి, ఆశీర్వదించమని అడగాలి. ఎదుటివారు చూడాలను, ఎదుటివారు మెచ్చుకోవాలను, ఎదుటివారు ఏదో మనల్ని పెద్ద గొప్పవారు అనుకోవడానికి దేవుణ్ణి అడగకూడదు. దేవా నీ మహిమ కొరకు ఏదైనా నాకు ఇవ్వగలిగితే ఇవి తండ్రి. అది కూడా అడగవసరం లేదు దేవుని పిల్లలు. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని ఎతికితే చాలంతే. సొలొమోను ఏం అడగలేదు, నీ బిడ్డలను కాపాడడానికి నాకు జ్ఞానం ఇది అని అంటాను. నేను అదే అడుక్కుంటాను. ఆయన వాక్యం నాకు అర్థం కావడం, వాక్యం అర్థం చేసుకుని భాగ్యం నీ తండ్రి ఇదే అడుక్కుంటాను ఆయన్ని. ఆయన అదే ఇచ్చాడు. సేవకులు కూడా మనలో అదే చూశాడు. వీడికి వాక్యం తప్ప రెండోది ఏమి ఎత్తుకోడు వీడు దొరబాబు, కనుక ఎలాంటి పక్కన ఉంటే మంచిది అని అనుకుంటారు ఆయన. ఎలాంటి పక్కన ఉంటే మంచిది. ఎందుకంటే మనకు గోతులు తీసి మనల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు వీడు. వీడికి వాక్యం తప్ప రెండోది ఏది తెలియదు. వీడికి ఏదైనా తెలియంటే ప్రపంచం చూపించాలని అనుకుంటారు ఆయన. ఆయన ద్వారాగానే మనం కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం నీటికి కూడా. సరే ఇంకా చివరికి ఏమంటున్నాడు ఆయన? వారి హీన స్థితిలోనికి వచ్చి ఇతరుల వలె త్రోయబడుదురు. ఏంటంటే పండిన వెన్ను వలె కోయబడుదురు. ఇప్పుడు ఎలాగు జరగని ఎడల నేను అబద్ధికుడునని రుజువుపరిచేవాడెవడో. ఎలాగూ జరగని ఎడ అంటే ఈ బయట మనం ఎంతసేపు చెప్పుకున్నాం కదా ఈ సందర్భాలన్నీ. ఎలాగో ఒకవేళ జరగకపోతే ఒరే ఈ బాల్కి నేను 6 కొట్టలేకపోతే నేను మగాడినే కాదరంటాం కదా అప్పుడప్పుడు క్రికెట్లో ఆడుకునేటప్పుడు. ఈ బాల్ చూడారా కంపల్సరీ 6 కూడా వేస్తాను అంటుంటాం కదా.
అలాగే యోబు గారు కూడా అంటున్నారు చివరిలో తన స్నేహితుడికి సవాల్ చేస్తున్నాడు అనమాట. స్నేహితుడికి ఏమని సవాల్ చేస్తున్నాడు ఆయన చదువుదన్నమాట. ఇప్పుడు ఎలాగూ జరగని ఎడల నేను అబద్ధికుడినని రుజువుపరుచువాడు ఎవడు, అంటే ఇవన్నీ వాస్తవాలరా, నేను అబద్ధం చెప్పని మీరు అనుకోవద్దని సవాల్ చేస్తున్నాడు. కానీ యోబు స్నేహితులు ఏమన్నారు? యోబుని దుష్టుడు అన్నారు, యోబుని అబద్ధికుడు అన్నారు, యోబుడేమో భక్తిహీన్ అన్నాడు. యోబు గారిని నిన్ను మాట్లాడినారు వాళ్ళు. కానీ యోబు ఇప్పుడు సవాల్ చేసి మాట్లాడుతున్నాడు తన స్నేహితులతోటి. ఏమంటున్నాడు? ఇప్పుడు ఎలాగూ జరగని ఎడల నేను అబద్ధికుడినని రుజువుపరచువాడు ఎవడో, నా మాటలు వట్టివని దృష్టాంతపరచగలవాడెవడో. నా మాటలు వట్టివైతే కావు, వాస్తవాలు మాట్లాడాడు యోబు. వట్టి మాటలు, గాలి మాటలు వాళ్ళు మాట్లాడారు, యోబు వాస్తవాలు మాట్లాడాడు. ఇప్పుడు క్రైస్తవుడు కూడా వాస్తవాలు మాట్లాడే సమాజానికి తెలపాలి, అందించాలి, తెలపాలి. మీడియా ద్వారా తెలియజేయాలి. ఇప్పుడు ఈ ప్రపంచం మీద ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత బారి నుంచి తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక్కరే. కోడెల రక్తం అందైనను, మేకల రక్తం అందైనను మనిషికి పాప విమోచన, పాప క్షమాపణ లేదు. మనిషి మోక్షానికి వెళ్ళాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక్కరే. ఆయనమే వాస్తవము. అందుకనే వారు వాస్తవమైనటువంటి దాన్ని సంపాదించుకోవడానికి పునాదులు వేసుకున్నారంటాడు తిమోతి గారు మాట్లాడుతూ, పౌలు గారు. కనుక యోబు ఆ రోజు స్నేహితులకి ఎలాగైతే సవాల్ చేశాడో, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచానికి ఒక సవాల్ విసిరాడు. నాలో పాపం ఉందని మీరు ఎవడైనా స్థాపించగలడని ఆ రోజు ప్రపంచాన్ని ప్రశ్నించాడు, శాసించాడు, అడిగాడు. యోదయ ప్రపంచాన్ని, యోదయ దేశాన్ని. ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు వాళ్ళ దగ్గర. ఛాలెంజ్ చేస్తే దానికి తిరిగి ప్రతి ఛాలెంజ్ చేయలేకపోయారు. కనుక మరి ముల్లోకాలని ఏలుతబోతున్నటువంటి మహనీయుడు, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని మరి మన అందరం తెలుసుకోవాలని యోబు గ్రంథం మరి 24 అధ్యాయం ద్వారా దేవుడు ఎంతసేపు మరి మనల్ని మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని ముందుకు నడిపించిన పరలోకమందున కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మోషే బాబు ప్రార్థనతో నేటి ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషే బాబు ప్రార్థన. పరమగణతని గచ్చి మీ కణితని ఇది మీ కణితని ఇటు అవుతాను వాక్యజని వండుతాను ఆ వాక్యంతని విని మిట్టి పెరిగి వండగలంటారు ఫైన్ ఈ వాక్యం తిండి చెడుతున్నప్పుడు మా మనలో తెలుసు మీకు ఎంతమంది తిండి ఈ వాక్యం మేము విని పెట్టి మాట్లాడుతాను ఫైన్ చూడతాను ఇంకా తిన ఆండలో వరుతుంది అది ముట్టి పడతాను పడుతుంది శ్రీకృష్ణుడు వేతన పడుతుంది ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. జై తల్లి. ప్రార్థన స్పష్టంగా ప్రార్థన ఫలితం మమ్మల్ని దించుకుని వాక్యం చదువుకుంటారు, యోగంతారు 24 అధ్యాయం చదువుకుంటారు. ఆ అధ్యాయంలో రోజులకు సందర్భాలకు వెళ్ళి నేర్చుకుంటే ఒకటి ఆ వాక్యం చదువుతున్నా కదండి మా అమ్మ అనేది తెచ్చిరాజు ఎందుకని ఒకటి కదండి వాక్యం చదువుతుంది మీద సత్యని సంబంధించింది కానీ ఒకటి కదండి వాక్యం చదువుతుంది మీద సత్యని సంబంధించింది కానీ ఒకటి కదండి ఓదుకి సంబంధించి ప్రారంభించిన సంకాలను చేయించండి మా భోజనం విరాధాన్ని కూడా తీయించి అక్కడ వేసరాన్ని కూడా తీయించండి అక్కడ సంకాపన తీయించి అక్కడ భోజనం విరాధాన్ని కూడా తీయించండి ఇంకా తను రోగులు అందుకుంటేసుకుని తీసినాం వర్మ శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ బంగారు పవిత్ర పాదములకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించు ప్రభావ. ఈ దీన కుటుంబాన్ని మీ మహిమ కొరకు నేను ముందుకు నడిపించినందులో కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ యొక్క కాలాన్ని, సమయాన్ని మా తోటివారు, మా ఇరుగువారు, పొరుగువారు కూడా నేను ఈ రీతిగా నాయన ఈ సమయాన్ని, కాలాన్ని మీ మహిమ కొరకు వాడుకుంటూ ప్రభావ వారు కూడా నేను పచ్చని ఒలివ మొక్కల వలె నాయన కుటుంబాలతో నేను వారి యొక్క కుటుంబాలతో, గృహాలతో నాయన తొలతూగుటకు, ఐశ్వర్యవంతులుగా, అభివృద్ధివంతులుగా మారుటకు మీ సహాయమును, సహకారమును మా ఇరువారి పట్ల, పొరుగువారి పట్ల, మా సంఘం వారి పట్ల, సేవకుల పట్ల మీరు నాయన మీ మెండైన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపమని, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా.
అయ్యా మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 24 అధ్యాయం ద్వారాగా ధారాళంగా మీరు మాట్లాడారని విశ్వసిస్తున్నాం తండ్రి. నాయన పరిచయంగా నాయన లేఖన భాగాలనే చదవాలనుకున్నాం ప్రభా. నాయన మా జ్ఞానానికి మీరు నాయన ఆత్మను అనుగ్రహించి, నాయన మా తెలివికి మీ శక్తిని అనుగ్రహించు ప్రభా. కొద్ది మాటలని నాయన ఇదిగో నాయన ధ్యానపూర్వకంగా మమ్మల్ని మీలో ముందుకు నడిపించినందుకే తండ్రి మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఎంతసేపు నాయన మోకరించి ప్రభా బలహీనులైన నాయన నీ బిడ్డలని మీరు బలపరిచి ప్రభా మీ యొక్క వాక్యంలో నింపి నడిపించినందులకి కృతజ్ఞతలు తండ్రి. ఇదివరకే నాయన నీ బిడ్డలో ఈ చైతన్యవంతం తీసుకుని రావాలి ప్రభా. ఇన్ని దినాలకి మీరు మమ్మల్ని కనికరించారు ప్రభా. ఇన్ని దినాలకి నాయన మా పట్ల మీరు కరుణ చూపారు ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి ఇద్దరు బిడ్డలు నాయన మీ యొక్క శిక్షలోను బోధలను పెంచుతూ పెరుగుతూ ప్రభా మీ పట్ల మరింత భక్తి భావాలతో ముందుకు నడిపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి మరి యొక్క సమయంలో తండ్రి ఈ యొక్క లైవ్ను ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి. వారెంత కాలాన్ని సమయాన్ని హెచ్చించు ప్రభు. అది 1-2 నిమిషాలు చాలు ప్రభు. ఈ వీడియోని చూసేటువంటి బిడ్డలు 1 నిమిషం చాలు ప్రభు. వారు మిమ్మల్ని దర్శించుకుంటున్నారు తండ్రి. వారు మీ దయను పొందుకున్నారు ప్రభు. వారికి నాయన మీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి తండ్రి. వారిని వారి కుటుంబాలను ధైర్యపరచండి, దర్శించండి, దీవించండి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి రోగాలని, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాధుల్ని, శాతాను శక్తులను లయపరచండి తండ్రి. నాయన మీ కుమారుని రక్తంతో కడిగి నాయన పవిత్రపరచమని వేడుకుంటూ విధేయతతో నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. ఇటు రీతిగా వారి గురించి నాయన మాకు ఈ ద్వారాన్ని తెరిచినందుకే నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా మరి తండ్రి యొక్క సమయంలో మా యొక్క ఓదూరు నాయన వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన మీ కుమారుని యొక్క సంఘాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సంఘం అంటే నాయన గోడలు కాదు ప్రభా. సంఘం అంటే సజీవమైనటువంటి రాళ్ళు, మానవ దేహాలు తండ్రి. నీ బిడ్డలు ప్రభా, నీ పిల్లల తండ్రి అనేక వృత్తులు, అనేక పనులు, ఉపాధులు కలిగి ఉన్నారు తండ్రి. వారు పనులు ప్రారంభించుకొని వేకుజామునే వెళ్తున్నారు ప్రభా. మరి నీ బిడ్డలను క్షేమంగా గృహాలకు చేర్చారని మీరు విశ్వసిస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో నీ బిడ్డలకు నాయన సంపూర్ణమైనటువంటి మెండైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించిన వారి రెక్కలకి నాయన బలాన్ని, శక్తిని దయచేసి మీలో ముందుకు నడిపించమని వేడుకుంటూనైనా మీ సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. మరి నాయన 2 సంఘాలకి నాయకులుగా, అధ్యక్షులుగా, కాపురులుగా తండ్రి ఇదిగో నాయన తండ్రి మరి పౌండర్లుగా నాయన తండ్రి ఇదిగో నాయన వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి మా ప్రియులు దైవజనులు రాజు గారిని, నాయన తల్లిగారు రానమ్మ గారిని, అలాగే వారి కుమారుడు నాయన వీరేంద్ర బాబుని బట్టి తండ్రి, వారి కుమార్తె సాహితీ తల్లిని బట్టి మీకు వందనాలు ప్రభా. వారు చదువుతున్నటువంటి చదువులోనైనా మీ జ్ఞానంతో నింపండి, మీ యొక్క ఆత్మశక్తితో నాయన వారు చక్కటి మంచి ఉత్తీర్ణులు అవ్వాలి ప్రభా. సేవకులు బిడ్డలు తండ్రి, నాయన సేవకులు నాయన కుమారులు తండ్రి, వారు వెలుగుతున్నారు ప్రభా. వారు వెలుగారు ప్రభు, వెలుగుతున్నారు తండ్రి. ఇంకా గొప్పగా నాయన వెలుగులతో నింపండి తండ్రి. గొప్ప స్వరాలతో నాయన మీ నాయన తండ్రి మీ పాటలు నాయన మాట్లాడే పాటలు తండ్రి, చక్కటి గాత్రాలతో నాయన మీ సేవకులు బిడ్డలు నాయన మహింపరుస్తున్నారు తండ్రి. నాయన కృతదయతో జ్ఞాపకం చేసుకున్నాం దేవా. అలాగే చదువుల ద్వారా వెలుగుతున్నారు ప్రభా. మీకు కృతజ్ఞతలు తండ్రి. అవును దేవా. ఇదిగో నాయన అనేక మంది దైవ సేవకులకు నాయన ఆతిథ్యాన్ని ఇస్తూ ప్రభా నాయన వారు నాయన తండ్రి నాయన చక్కటి రీతిలో నాయన మరి ఆతిథ్యాలను ఇస్తూ ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తున్నారు తండ్రి. రాత్రికాల సమయంలో నాయన ఈ దిన కుటుంబాన్ని వారు జ్ఞాపకం చేసుకున్న చక్కటి నాయన వంటలను నాయన తండ్రి, చక్కటి నాయన ఇదిగో నాయన ఈ లోక సంబంధంలో నాయన పండగలో వారు వండేటువంటి ఆ పిండి వంటకాలను తండ్రి ఇదిగో మాకు సిద్ధం చేశారు ప్రభా. మమ్మల్ని ఆ రీతిగానైనా సేవకులు ప్రేమిస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా. అన్ని రకాలుగా నీ సేవకులు మీరు నిలబెట్టారు తండ్రి. ఇంకను నాయన అనేక కుటుంబాలు తండ్రి ఆయన్ని ఆశ్రయించు ప్రభు ఈరోజు ఎంతగానో సంతోషిస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి. అలాగే ప్రభు మరి రాత్రి కాల సమయంలో మరి నాయన మందిరావరణలో జరుగుతున్నటువంటి యువ సేవక బృందాలకి వాక్యాలను అందిస్తున్న నాయన ప్రియులు ఆ పరిచయను కూడా మీరు ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటూ తండ్రి. మరి రాత్రికాల సమయంలో ఎంతవరకు జరిగినటువంటి పరిచయను బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తూ తండ్రి నాయన మరి ఎంతవరకు జరిగినటువంటి పరిచయం నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించారని నడిపించారని విశ్వసిస్తూ తండ్రి రాత్రికాల సమయంలో మాకు మెండైన పరిపూర్ణ నిద్రను అనుగ్రహించి వేకుజామున లేచి నన్ను మిమ్మల్ని స్తుతించి మహింపరచుకుని పర్యాంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అందరికీ వందనాలైనా. థ్యాంక్ యూ.